నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు నిట్టే డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాలేజ్ రివ్యూ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసాం కావాలంటే ఎండ్ కార్డ్ లో ప్రొవైడ్ చేస్తాను దాన్ని చూడండి అసలు ఒక పిల్లోడు పుట్టిన తర్వాత నా కొడుకు ఇంజనీర్ అవ్వాలని చాలా మంది పేరెంట్స్ కలలు కంటూ ఉంటారు మరి నిట్టే డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఎలాంటి బీటెక్ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి కాలేజ్ ఫీజు ఎంత ఇవన్నీ మాట్లాడుకుందాం మనతో పాటు హెడ్ అవుట్ రీచ్ డాక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు నమస్తే అండి వెంకటేష్ గారు నమస్తే వెంకటేష్ గారు ఇప్పటికే మనం వీడియో చేస్తున్నాం చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు అసలు బీటెక్ కి సంబంధించి మీకు తెలియనిది ఏం కాదు ఎక్కడ స్టూడెంట్స్ ఉన్నా కానీ నా కొడుకు బీటెక్ అవ్వాలి లేదంటే డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి రకరకాల కళలు కంటూ ఉంటారు బీటెక్ స్ట్రీమ్కి సంబంధించి మీ దగ్గర మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఖచ్చితంగా అండి మీరు చెప్పింది 100% కరెక్ట్ అనమాట ఎందుకంటే ఏ ఒక్క మీరు డిస్ట్రిక్ట్ వెళ్ళినా కానీ తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే మా అబ్బాయి ఎంపీసీ చేస్తున్నాడు లేదంటే బైపీసీ చేస్తున్నాడు ఇవి రెండే ఉంటాయన్నమాట చాలామంది ఎంపీసీ చేసే పిల్లల మైండ్ సెట్ ఏంటంటే నేను ఎంసెట్ రాయాలి ఎంసెట్ రాసి మంచి కాలేజ్లో నాకు మంచి సీట్ వచ్చేసేయాలి అది ఆ మంచి కాలేజ్ అన్నది ఏంటి why people are saying that good college I should get why not the other colleges see it is not depending upon the colleges what you guys are choosing it's again depending upon what caliber you have అంటే నేను ఇప్పుడు బీటెక్ చేస్తున్నా అంటే బీటెక్ చేసే స్టూడెంట్స్ మాత్రమే టాప్లో మనకు ప్యాకేజెస్ కొడుతున్నారు వై ది అదర్ ప్రోగ్రామ్స్ మేబీ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానండి సో డోంట్ టేక్ మీ రాంగ్ బీబీఏ కానీ బీసీఏ కానీ లేదంటే బీ డిజైన్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను బీ డిజైన్ యూఐ/యూఎక్స్ ప్రోడక్ట్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్స్ అని మనం మాట్లాడుకున్నాం దీంట్లో చదువుకున్న పిల్లాడు కూడా ది ప్యాకేజెస్ ఆర్ ఈక్వలెంట్ టు ది బీటెక్ అంటే సిఎస్ పిల్లలు మైండ్లో ఉన్నది ప్రతి ఒక్కరికి సిఎస్ లేదంటే రోబోటిక్స్ లేదంటే నార్మల్గా ఏరోనాటికల్ ఇవి చూస్తుంటారన్నమాట మెకానికల్ సివిల్ అన్నది చాలామంది పట్టించుకోవట్లే నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఫర్ బీటెక్ అండర్ బీటెక్లో అండ్ కంపారిజన్ కూడా మీకు చెప్తున్నాను వై పీపుల్ హ్యావ్ టు చూస్ బీ డిజైన్ వై పీపుల్ హ్యావ్ టు చూస్ ఈవెన్ సివిల్ అండ్ మెకానికల్ అన్నది ఇప్పుడు చాలామంది మైండ్ సెట్ ఏంటంటే నేను మెకానికల్ తీసుకుంటే ఐ షుడ్ స్లీప్ అండర్ ది కార్ అండ్ డూ ది నెట్ టైటింగ్ అండ్ లూజింగ్ అని చెప్పేసి ఆ మైండ్ సెట్ అన్నది తీసేయాలి నేను వెళ్ళి లెంతింగ్కి దీంట్లో ఏది what am I like workshops ke liye I should do this mechanic things and all these things are not there okay now everything is AI ప్రతి ఒక్కటి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటెడ్గా జరుగుతూ ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే లైక్ ఐ వాజ్ టెలింగ్ కంప్యూటర్ సైన్స్ ఉంది మీకు ట్రిపుల్ ఉంది మెకానికల్ ఉంది సివిల్ ఉంది ట్రిపుల్ సిఎస్ ఉంది సిఎస్ మళ్ళీ ఏఐఎంఎల్ ఉంది డేటా సైన్స్ ఉంది సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ విచ్ నిట్టే డీమ్ టు బి యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ మనకు చాలామంది మెకానికల్ తీసుకుంటే నాకు జాబులు రావు సివిల్ తీసుకుంటే నాకు జాబులు రావు అన్న మైండ్ సెట్లో ఉన్నారు ఇప్పుడు మెకానికల్ తీసుకున్న వాళ్ళకి 100% ప్లేస్మెంట్స్ అనేది వస్తూ ఉంది అంటే ఆ సిఎస్ కూడా ఉంది వాళ్ళ మైండ్ సెట్లో ఏదైతే ఉందో సిఎస్ నేను చేయాలనేది సిఎస్ కూడా ఉంది అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఇట్ ఈవెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఈవెన్ మెకానికల్ ఈక్వల్ గా ఉండొచ్చు కానీ ప్యాకేజ్ మాత్రం ఈక్వల్ గా ఉండట్లేదు కాబట్టి మెకానికల్ ఎవరు ఆప్ట్ చేసుకోవట్లేదు అంటే మ్యామ్ ఖచ్చితంగా మ్యామ్ నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు నేను చెప్పాను మీకు సిఎస్సిలో నాకు 300 మంది ఇంటేక్ ఉన్నారంటే ఆల్ 300 స్టూడెంట్స్ ఆర్ నాట్ గెటింగ్ ద హైయెస్ట్ ప్యాకేజెస్ యాజ్ 20, 30, 40 lakhs అని person is even getting with 8 lakhs it starts from 8 lakhs the same package even you're getting for even mechanical also at the same time నేను బీ డిజైన్ యూఐ/యూఎక్స్ ప్రోడక్ట్ అండ్ కమ్యూనికేషన్ అని చెప్పాను మీకు కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాలు మీరు చదువుతారు 8 సెమిస్టర్లు ది సేమ్ వే యూ హ్యావ్ ఈవెన్ బీ డిజైన్ యూఐ/యూఎక్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్స్ ఎక్స్పీరియన్స్ అని ప్రోడక్ట్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్ అని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ది యావరేజ్ ప్యాకేజెస్ గూగుల్ మైక్రోసాఫ్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్లో నాట్ లెస్ దాన్ బెంగళూరు యలహంక అనేది చాలా చిన్న సిటీ అండి యలహంకలోని యూ హ్యావ్ మోర్ వేకెన్సీస్ ఫర్ యూఐ/యూఎక్స్ ప్రోడక్ట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ద సాలరీ ప్యాకేజెస్ ఆర్ నాట్ లెస్ దాన్ 12 lakhs అది పిల్లల మైండ్ సెట్లోకి వెళ్ళాలి కంప్యూటర్ సైన్స్ అంటే మీరు చెప్పిన క్వశ్చన్కు పిల్లాడు పుట్టాడంటే వాడికి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చేసేయాలి వాడికి కంప్యూటర్ సైన్స్లోనే రావాలి దాంట్లో ఏఐఎంఎల్ఏ రావాలి డేటా సైన్స్ రావాలి ఆ డేటా సైన్స్ వస్తే వాడికి ప్యాకేజ్ ఇంతే ఉండాలని వీళ్ళే ఫిక్స్ అయి ఉంటారనమాట అంటే నా కొడుకు క్యాలిబర్ ఏంటి వాడు ఏం చదువుతున్నాడు ఏంటి అన్నది బేసిక్ ఎగ్జాంపుల్ అని చెప్తాను ఒక బేబీ సిట్టింగ్ తీసుకెళ్లేటప్పుడు మీరు చేయి పట్టుకుంటూ తీసుకెళ్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ రోడ్డు దాటేటప్పుడు కానీ వెహికల్ వచ్చేస్తుంది ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు ఇన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటారు ఎప్పుడు చిన్నప్పుడు when you grow up when your kid grow up maybe అంటే 12th స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత వాడి పాడి వాడిని వదిలేస్తారు దట్ ఈస్ విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్
అప్పుడు మీరు ఆ 4 సంవత్సరాలు మీరు ఖచ్చితంగా వాడిని మానిటర్ చేసినట్లయితే అలాంగ్ విత్ ద టీచర్స్ మీరు మానిటర్ చేసినట్లయితే ఏ ఒక్క కొడుకు కూడా అంటే మీ వాళ్ళ ఏది లిమిట్స్ అన్నది దాటిపోరు, మీ కంట్రోల్ అన్నది దాటిపోరు. ఆ 4 సంవత్సరాలు అన్న తర్వాత దే హ్యావ్ దేర్ ఓన్ మెచ్యూరిటీ లెవెల్. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంటెక్ చేసుకోవాలా, మళ్ళీ ప్లేస్మెంట్స్కి వెళ్ళాలనేది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి వస్తుంది. టిల్ దెన్ వీ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు జస్ట్ హ్యాండ్ హోల్డ్ యువర్ కిడ్స్ ఈవెన్ ఆఫ్టర్ 12th for 4 years minimum. ఆఫ్టర్ దట్ యూ లీవ్ దెమ్, వేర్ ఎవర్ యూ లీవ్ దెల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మీ మాటలు వింటుంటే మీ కాలేజ్లో కూడా అలాగే ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తారా ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత మీరు చూసుకోవాల్సింది బీటెక్ జాయిన్ అవుతారు. అంటే బీటెక్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఆమె గ్రాడ్యుయేట్ అంటే నన్ను ఎవరు అడగరు క్వశ్చన్స్ అని, అట్లా కాదు. టీచర్స్ ఆర్ ఆల్సో ఆస్కింగ్ యూ ద క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైమ్ ద మెంటర్స్ క్యాంపస్లో ఫ్రమ్ ద సెక్యూరిటీ గేట్, నేను అప్పుడే మీకు చెప్పినట్టు వీ హ్యావ్ పీపుల్, రిటైర్డ్ ఆర్మీ పీపుల్ ఆర్ బికమింగ్ ద హెడ్ సెక్యూరిటీస్ ఆఫ్ ది ఎంటైర్ క్యాంపస్ ఆఫ్ 25 acres క్యాంపస్లో. అంటే ఇక్కడ పేరెంట్స్ ఎంత టీచర్స్ ఎంత బాధ్యత తీసుకుంటున్నారో పిల్లల గురించి, అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ద పేరెంట్స్ హ్యాస్ టు టేక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అన్నది నేను చెప్తున్నాను అనమాట. ఓకే, అసలు నిట్టే డీమ్డ్ టు బి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఏం ఎగ్జామ్ రాయాలి, దాని ప్రాసెస్ ఏంటంటే అసలు? గుడ్ క్వశ్చన్ అండి. మీరు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే వీఆర్ అండర్ VTU, విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ అండర్ ఉన్నాం మనము లాస్ట్ ఇయర్ వరకు. ఈ సంవత్సరం నుంచి మనము నిట్టే డీమ్ టు బి యూనివర్సిటీ, అంటే మనది అఫిలియేటెడ్ టు నిట్టే డీమ్ టు బి యూనివర్సిటీ విచ్ ఇస్ ఇన్ మంగళూరు. ఆ మంగళూరు యూనివర్సిటీ అందరికీ వస్తుంది మన యూనివర్సిటీ, నిట్టే డీమ్ టు బి యూనివర్సిటీ అన్నది కూడా. ఇక్కడ ఏంటంటే మనము ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ NU, నిట్టే యూనివర్సిటీ కామన్ అడ్మిషన్ టెస్ట్ అన్నది. ఈ ఎగ్జామ్ ఏంటంటే మనకు అంటే ఫిబ్రవరిలో ఒకసారి మనం ఫస్ట్ ఫేజ్ అంటే 3 different phases అని ఉంటాయన్నమాట. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఎవరైతే అంటే MPC పిల్లలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీటెక్. ఆన్ టాప్ ఆఫ్ దట్ సార్, అంటే ప్రతి ఒక్కడు MPC చేసిన ప్రతి ఒక్కడు మనము బీటెక్ తీసేసుకోవచ్చా? అగైన్ వీ హ్యావ్ అన్ ఎలిజిబిలిటీ. మీరు చెప్పినట్టు ఎలిజిబిలిటీ విల్ బి 70% ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. నేను ఇంటర్ మార్క్స్ కూడా నేను చూస్తూ ఉంటా. అట్ ద సేమ్ టైమ్ వీ ఆస్క్ యూ పీపుల్ టు అపియర్ ఫర్ అవర్ NUCAT ఎగ్జామ్. అండ్ 2 phases అయితే ఆల్రెడీ అయిపోయినాయండి. ఎప్పుడు మనకు ఫిబ్రవరిలో అయింది, మళ్ళీ వచ్చేసి ఏప్రిల్లో అయింది. ఇప్పుడు 3rd phase అన్నది మనకి రిజిస్ట్రేషన్స్ అన్నది స్టార్ట్ అయినాయి. 3rd phase వచ్చేసి మనకు జూన్లో ఉంటాయన్నమాట. 14th, 15th, 16th. మీకు జనరలీ ఫ్రైడే, సాటర్డే, సండే అంటే పేరెంట్స్ ఎవరైతే హోమ్ బేస్డ్ ఎగ్జామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దే కెన్ డూ ఆన్లైన్ ఎగ్జామ్ బీయింగ్ అట్ హోమ్ ఓన్లీ. లేదు నేను క్యాంపస్ చూడాలి, ఐ కెన్ డూ ఈవెన్ విజిట్ ద క్యాంపస్ ఆల్సో. మీన్ వైల్ ఈ పేరుతో నేను క్యాంపస్ కూడా విజిట్ చేయొచ్చు. అబ్బాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు, యూ కెన్ గో ఫర్ ఎ రౌండ్. విల్ ప్రొవైడ్ యూ ది EV వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. యూ కెన్ గో ఫర్ ఎ రౌండ్ టు ద క్యాంపస్, విజిట్ అండ్ మీట్ ది డీన్స్ అండ్ అకాడమిషియన్స్. మీరు మాట్లాడి కనుక్కోవచ్చు ఏంటి క్యాంపస్, ఎందుకు మా అబ్బాయి నిట్టేలో లైక్ వై హ్యాస్ టు స్టడీ, వాట్ ఆర్ ద ప్యాకేజెస్ అన్నది. ఇప్పుడు మీరు నా ద్వారా మీరు ఏదైతే వింటున్నారో యూ కెన్ లిజన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ ఆల్సో. మేనేజ్మెంట్ పర్సనలీ మీట్స్ ది పేరెంట్స్. ఈ ఒక క్లోజ్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో పేరెంట్స్కు మళ్ళీ మేనేజ్మెంట్కు, విచ్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఎనీ అదర్ యూనివర్సిటీస్ అండి. వెంకటేష్ గారు, అంటే మీ కాలేజ్ నాకు ర్యాంకింగ్ వచ్చి A+ ఉంది, NIRF 66 ఉంది. అంటే ఇలాంటి మంచి కాలేజ్లో ఫీజులు కూడా ఎక్కువే వసూలు చేస్తూ ఉంటారన్న ఒక అపోహ ఉంది. సో ఏంటి మీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అసలు? మ్యామ్ ఇప్పుడు మీరు చూస్తే ఈచ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ హ్యాస్ దెర్ ఓన్ ఫీ స్ట్రక్చర్స్. మీరు ఇట్లా కంప్యూటర్ సైన్స్ మీరు చూసినట్లయితే 3.5 ఉంది. లెట్ us just compare for last year when we were under VTU. మనం VTU కింద ఉన్నప్పుడు ఏంటంటే we were charging 7,50,000 per annum. 7,50,000 per annum for computer science. కానీ ఈ సంవత్సరం నుంచి మనదే యూనివర్సిటీ అవ్వడం వల్ల వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ అప్రూవల్ చార్జెస్ టు ది యూనివర్సిటీస్, VTUస్కి. మనది యూనివర్సిటీ అవ్వడం వల్ల వీఆర్ చార్జింగ్ 3,50,000 ఇస్ అ ఫీజ్ పర్ యానం ఫర్ కంప్యూటర్ సైన్స్. అట్లా మీరు చూసుకుంటే ది అదర్ బ్రాంచెస్ మేబీ EEE కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, మెకానికల్ సివిల్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఏరోనాటికల్ కావచ్చు, ఇట్లా చూసుకుంటా పోతే ది హైయెస్ట్ ఫీజ్ వీఆర్ చార్జింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్. ది రెస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ మేబీ నేను ఇప్పుడు చెప్పిన ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో యూ విల్ బి పెయిడ్ లెస్ లైక్ అదర్ దాన్ ది కంప్యూటర్ సైన్స్. 2,50,000, 2,75,000, 3,25,000. మెకానికల్ సివిల్ చూస్తే 1,50,000. దీస్ ఆర్ ద ఫీ స్ట్రక్చర్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ వీఆర్ చార్జింగ్ లెస్ సిన్స్ వీఆర్ అండర్ NDU. రైట్, అంటే చాలా మంది యూనివర్సిటీ అయిన తర్వాత ఈ ఎంసెట్లు, JEE ర్యాంకింగ్స్ కన్సిడర్ చేయరు. సో రియంబర్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం, కాకపోతే స్కాలర్షిప్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం మెయిన్ రీజన్ వచ్చేసి నాకు క్వాలిటీ కావాలన్నమాట. ఇప్పుడు నా ఇంటేక్ మీరు చూస్తే ఓవరాల్ బెంగళూరు మళ్ళీ మంగళూరు
మంగళూరు యూనివర్సిటీ మళ్ళీ మన బెంగళూరు నిట్టే డీమ్ టు బి యూనివర్సిటీ బెంగళూరు క్యాంపస్ రెండు కలుపుకుంటే మనకు దాదాపుగా 4,000 దాకా ఉన్నాయి సీట్లు. ఈ 4,000 సీట్లలో నేను స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఫేజ్ ఎవరైతే రాశారో మనకు ఫిబ్రవరిలో, సెకండ్ ఫేజు మనకు ఏప్రిల్లో రాశారు, థర్డ్ ఫేజ్ అన్నది జూన్లో జరుగుతుంది. జూన్ మనకు సెకండ్ అన్నది లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ అన్నమాట. 14, 15, 16th ఎగ్జామ్స్ అయిన తర్వాత విత్ ఇన్ 3 days దిల్ గెట్ దిస్ వన్ కీ ఆన్సర్స్ వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్స్ కి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు అంటే ఇప్పుడు పిల్లలు ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి? చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు లాస్ట్ ఇయర్ వరకు మేము వినింది మేము ఇది కామెడీకే రాస్తే లేదంటే ఎంసెట్ రాసేస్తే మాకు ర్యాంక్స్ వస్తూ ఉంటే మీ కాలేజెస్ అలొకేట్ చేస్తూ ఉన్నారు, కానీ ఫ్రమ్ దిస్ ఇయర్ అన్వర్డ్స్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో హౌ డూ వీ రిజిస్టర్? చాలా మంది అడిగిన క్వశ్చన్స్ అనేది హౌ డూ వీ రిజిస్టర్ అని చెప్తే apply.nitte.edu.in అన్నది ఒక లింక్ అన్నమాట. దాని ద్వారా పిల్లలు రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు 2 క్యాంపస్లు అన్నది చూపిస్తుంది, ఒకటి మంగళూరు, ఇంకోటి బెంగళూరు. మనము ఏ బెంగళూరు క్యాంపస్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వాలనుకుంటున్నాను దట్ ఆల్సో యూ కెన్ సెలెక్ట్ అండ్ పే ద రిజిస్ట్రేషన్ అమౌంట్ ఆఫ్ 1,250. ఆన్లైన్లో పే చేస్తున్నాం కనుక మనకు అనదర్ 29 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో 1,279 రూపీస్ అన్నది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మనం లైక్ 29 రూపీస్ అన్నది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఫర్ ద రిజిస్ట్రేషన్స్. నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఫస్ట్ మీరు 3 phases లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో క్వాలిఫై కాకపోతే సెకండ్ ఫేజ్ లో కూడా ఎగ్జామ్ రాయొచ్చా? ఎస్ అట్లా చేసినారు చాలా మంది పిల్లలు. ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళ ఎగ్జామ్స్ అయిన తర్వాత విత్ ఇన్ 3 days లో వాళ్ళకి కీ ఆన్సర్స్ తెలిసిపోతాయి అనమాట. అంటే నేను అవుట్ ఆఫ్ 120 ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మనకు 40 అన్నమాట. 40 మార్కులకి టోటల్ 120 మార్క్స్కు మనము ఎగ్జామ్ రాస్తున్నామంటే నాకు 50 మార్క్స్ వచ్చాయి సార్, లైక్ am I ఎలిజిబుల్ ఫర్ కంప్యూటర్ సైన్స్, నాకు కంప్యూటర్ సైన్సే కావాలి, దాంట్లో ఏఐఎంఎల్ఏ కావాలన్నప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో వాట్ దే డూ, దే అపియర్ ఫర్ ది సెకండ్ ఫేజ్. ఏప్రిల్లో జరిగిందన్నమాట. లేదు సార్ నాకు 70 వరకు వచ్చింది మార్క్స్, am I ఎలిజిబుల్? వీ ఆల్వేస్ సేస్ దట్ గివ్ అ ట్రై అగైన్. థర్డ్ ఫేజ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ అగైన్. థర్డ్ ఫేజ్ జూన్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటాం అన్నమాట. నాకు లేదు సార్ 90 హ్యావ్ స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ జూన్ మంత్, am I ఎలిజిబుల్? ఎస్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ఎలిజిబుల్ అండ్ ది ప్రోగ్రామ్ విల్ బి గివెన్. రైట్. వెంకటేష్ గారు, అంటే ఇప్పుడు చాలా కాలేజెస్లో ఉన్న డిమాండ్ ఏంటంటే మాకు సిఎస్సి, ఏఐ, ఎంఎల్ కావాలి, సిఎస్సి, డేటా సైన్స్ కావాలి, నెట్వర్క్స్ కావాలి, అన్ని సిఎస్సిలో ఏమున్నాయో అన్ని కావాలి. ఇంకా మిగిలిన బ్రాంచెస్ కూడా చాలా కాలేజెస్ అని షట్ డౌన్ చేసేస్తున్నాయి. అసలు నిట్టే డీమ్ టు బి యూనివర్సిటీలో మోస్ట్ డిమాండ్ ఈ బ్రాంచ్కి ఉంది అంటే ఏం చెప్తారు? ఏ ప్రోగ్రామ్కి? ఇప్పుడు చూడండి, మీరు కంప్యూటర్ సైన్స్ మీరు ముందు అన్నట్టే ఇప్పుడు పుట్టిన పిల్లాన్ని కూడా నువ్వు ఏం చేయాలనుకుంటే నేను ఇంజనీరింగ్లో సిఎస్ఏ తీసుకోవాలనుకుంటున్నా, దాంట్లో ఏఎంఎల్ఏ తీసుకోవాలనుకుంటున్నాను. దట్ ఈస్ వన్ పార్ట్. అదర్ దాన్ దట్ మనకు ఇప్పుడు రోబోటిక్స్ అన్నది మోస్ట్ హ్యాపెనింగ్. రోబోటిక్స్ అన్నది ఉంది, ఏరోనాటికల్ అన్నది ఉంది, ఈ ట్రిపుల్ అన్నది ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ అన్నది ఒకటి ఉంది. ఇప్పుడు మెకానికల్ మీరు చాలామంది మైండ్ సెట్ ఏంటంటే మెకానికల్ అప్పుడే చెప్పినట్టు మెకానికల్లో డిమాండ్ లేదనుకుంటున్నారు. యూ హ్యావ్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ మెకానికల్లో కూడా మనము ప్లేస్ అంటే ఎవరైతే అమ్మాయిలు ఎస్పెషల్లీ నేను చెప్తున్నా, బేటీ బచావ్ బేటీ పడావ్ అని మీరు వినే ఉంటారు, మన మోదీ గారు పెట్టిన స్కీము. మళ్ళీ ఆత్మనిర్భర్ భారత్ అని, మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి చాలామంది అంటే మీరు కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఒకవేళ మీకు ఫండ్ కావాలి, యూ హ్యావ్ అ బ్రిలియంట్ ఐడియా విచ్ యూ వాంటెడ్ టు స్టార్ట్అప్ సంథింగ్. స్టార్టప్స్ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. అంటే ది కంప్యూటర్ సైన్స్ కాకుండా యూ హ్యావ్ ఈవెన్ మెకానికల్, సివిల్, ఈవెన్ ట్రిపుల్ ఈసీ, మళ్ళీ విఎల్ అండ్ ఎస్ఐ అని చెప్పేసి, విఎల్ అండ్ ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఎవరైతే చూస్ చేస్తున్నారో ఫర్ దేమ్ ఆల్సో ది ప్లేస్మెంట్స్ ఆర్ గ్యారంటీడ్. అసిస్టెన్స్ అన్నది మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్యాకేజెస్ నాకు 30 లక్షలే కావాలని కూర్చుంటే ఖచ్చితంగా కుదరదు, ఏ కంపెనీ కూడా ఇవ్వదు. అట్లా కాకుండా యూ వాంటెడ్ టు స్టార్ట్అప్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ అన్నప్పుడు వీ హ్యావ్ ఈవెన్ ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్ అన్నది కూడా మన దగ్గర ఉంది, దాన్ని మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. అట్లా మీరు చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గౌతమి అనే అమ్మాయి మన క్యాంపస్లోనే ఉంది. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ గౌతమి, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ ఎనీబడి హూ కమ్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే వస్తున్నారో మనకు అడ్మిషన్స్ చేసుకోవడానికి, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ గౌతమి ఆల్సో. షీ స్టడీడ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అంటే 2 సంవత్సరాల వెనకాల అమ్మాయి గ్రాడ్యుయేట్ అయిందనమాట. బిఫోర్ దాట్ ఓన్లీ షీ స్టార్టెడ్ హర్ కంపెనీ విత్ ఇన్ అవర్ క్యాంపస్. మా ఆఫీస్లోనే ఆ అమ్మాయికి ఒక స్పేస్ ఇచ్చామన్నమాట. షీ హ్యాస్ ఆల్మోస్ట్ లైక్ 12 మెంబర్స్ టీమ్ అన్నది ఉంది. ఆ అమ్మాయికి ఫండ్ ఎవరు ఇచ్చారు?
which has come from again NITE deemed to be university. ఓకే, అంటే ఇన్నోవేటివ్ స్టూడెంట్స్ yes కూడా yes yes ఎంకరేజ్మెంట్ ఉంది. నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది విచ్ వర్క్స్ రియలీ గుడ్ అంటే ఖచ్చితంగా వీ క్యాన్ ప్రొవైడ్ దమ్ అ స్పేస్ అండ్ ఈవెన్ ఫండ్. అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఎక్స్పర్ట్స్ ఉన్నారన్నమాట. ఇప్పుడు డాక్టర్ సుధీర్ రెడ్డి గారని, హీస్ అన్ ఎక్స్పర్ట్, హీస్ అ డీన్ నౌ. ప్రిన్సిపల్ నాగరాజ్ సార్ అని ఉన్నారు. ఈ మెయిన్ టీచర్స్ ఏం చేస్తారంటే ప్రిన్సిపల్స్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్స్ టీచర్స్ కూడా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు అనమాట. వీ హ్యావ్ అ డిఫరెంట్ డిపార్ట్మెంట్, సంథింగ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్నోవేటివ్. అంటే మనకు ప్రొఫెసర్స్ వస్తారనమాట, వాళ్ళతో మానిటర్ చేస్తుంటారు అనమాట. ఐ నీడ్ సమ్ ఐడియా రిలేటెడ్ టు ఫినాన్స్, ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్. సో గైడ్ లైన్స్ అన్నది ఈవెన్ దో యూ స్టార్ట్ ఎ కంపెనీ విల్ బి కీప్ మానిటరింగ్ యూ అండ్ గైడింగ్ యూ అంటిల్ అన్లెస్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్. అట్లా అనమాట. ఓకే వెంకటేష్ గారు, అంటే ఇంకా హాస్టల్ ఫీజు గురించి మాట్లాడాలంటే హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు మనకు వచ్చేసి అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం మనము. ఎస్పెషలీ అమ్మాయిలకి విత్ ఇన్ ద క్యాంపస్ అండి. ఈ 25 acres క్యాంపస్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద సేమ్ క్యాంపస్ వీఆర్ ప్రొవైడింగ్ హాస్టల్ ఫర్ గర్ల్స్. దట్ ఈస్ అగైన్ 2 sharing and 3 sharing. వాళ్ళ ఇష్టం. మనం వచ్చేసి సంవత్సరానికి 1,50,000 ప్లస్ ఫస్ట్ ఇయర్ కాషన్ డిపాజిట్ అన్నది 40,000 మనం కలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఆ 40,000 వన్స్ దే ఫినిష్ దర్ ప్రోగ్రామ్ విల్ బి రీఫండెడ్. సెకండ్ ఇయర్ నుంచి ఇట్ ఈస్ సేమ్ 1,50,000 రూపీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే ఇప్పుడు బాయ్స్ అవుట్ ఆఫ్ ది క్యాంపస్ ఉంటారు, వాళ్ళకి మానిటరింగ్ ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మన సర్వైలెన్స్ లోనే ఉంటాయి. అంటే ఈ క్యాంపస్ మీ క్యాంపస్ లో ఎంతైతే సెక్యూరిటీ ఉంటుందో ది సేమ్ సెక్యూరిటీ విల్ బి గివెన్ ఫర్ ద హాస్టల్స్ ఫర్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ది క్యాంపస్. అంటే మన హాస్టల్స్ అవి కూడా మన హాస్టల్సే విచ్ కమ్స్ అండర్ అవర్ ఓన్ సర్వైలెన్స్. అంటే మన అండర్లోనే ఉంటుంది, మన కంట్రోల్లోనే ఉంటుంది. ఇది చాలా మంది పేరెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే ఏమన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఫుడ్ ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తూ ఉంటారా దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ అని అడుగుతూ ఉంటారు. ఏమైనా లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటారా? మీరు ఒక్కసారి అంటే బెంగళూరు మీరు చూసినట్లయితే బెంగళూరు సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ మీరు ఏ ఒక డామెట్ తీసుకున్నా కానీ ఏ ఒక పర్టికులర్ జోన్ తీసుకున్నా కానీ పీపుల్ టాక్ కంప్లీట్ తెలుగు 90% అండి. ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాను, ఇంటర్కి వెళ్ళాను నేను అక్కడికి. ఐ స్పీక్ ఫ్లూయెంట్ కన్నడ, హిందీ, ఇంగ్లీష్, సో తెలుగు. సో ఇట్లా అన్నమాట. మనకేంటంటే వన్ పర్టిక్యులర్ సిటీ విచ్ హ్యాస్ డివియేషన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మీరు ఏదైతే వింటున్నారో దట్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ సిలికాన్ సిటీ, దట్ ఈస్ గార్డెన్ సిటీ, వీ కాల్ ఇట్ as బెంగళూరు. సో ఇట్ ఈస్ వన్ సిటీ విచ్ హ్యాస్ మోర్ కంట్రీస్. దాంట్లో మనకు వీఆర్ వెరీ వెరీ నియర్ అనంతపురం. సి వెన్ యూ టేక్ ఆంధ్ర అండ్ తెలంగాణ విచ్ ఇస్ వెరీ నియర్ టు బెంగళూరు కర్ణాటకకు. దో ఇన్ కేస్ ఆఫ్ తమిళనాడు ఈవెన్ యూ కెన్ ఫైండ్ తమిళియన్స్ who can speak Tamil. 70% of the people are from Tamilians, 90% people speaks Telugu. సో మింగిల్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఏ ప్రాబ్లం లేదండి. వెంకటేష్ గారు, ఫైనల్ గా ఎవరు చదువుకున్న 4 సంవత్సరాలు 40 సంవత్సరాల ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకోవడానికి డెఫినెట్ గా సో ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, కాలేజ్ సపోర్ట్? మనకు అంటే లైక్ ఫస్ట్ ఇయర్ విత్ 2 సెమిస్టర్స్ వాళ్ళ ఫౌండేషన్ అన్నది అర్థం చేసుకుంటారు. అంటే ఇంటర్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి డైరెక్ట్గా ఈ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్స్ అన్నది ఉండదు. ఫస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ ది అకాడమిక్స్ అనమాట. ఫస్ట్ 1 year 2 years ఏదైతే ఉందో ఫౌండేషన్ అని ఉంటుంది కంప్లీట్గా వాళ్ళకి. థర్డ్ ఇయర్ నుంచి విత్ స్టార్ట్స్ ది యాక్చువల్ ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ అన్నది వాళ్ళకి. అంటే మనకు ఫండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రమ్ ది గవర్నమెంట్, ఫ్రమ్ ఈవెన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఆ ఫండింగ్ని పిల్లలతో ఎట్లా ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తామంటే we call people from the this one corporates. నేను ముందే చెప్పినట్టు ఇండస్ట్రీ డిజైన్ సర్టిఫికేషన్ కోర్స్ అన్నది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీఆర్ ప్రొవైడింగ్. వై ఆర్ వి ప్రొవైడింగ్ దిస్? టు మేక్ యూ మోర్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీ రెడీ. అంటే నువ్వు ఇప్పుడు వచ్చినావంటే యూ షుడ్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. యూ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ద కంపెనీస్. అట్లా చూస్తే 7th semester నుంచి వీ ప్రొవైడ్ దెమ్ ఇంటర్న్షిప్స్ అండి, అంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్. ఆ పెయిడ్ ఇంటర్న్షిప్ నాకు రావాలంటే ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్. అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కండిషన్స్ ఏంటంటే యూ షుడ్ గెట్ 7.5 CGPA. మోర్ దెన్ 7.5 CGPA మీకు ఉందనుకోండి, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అటెండింగ్ ఆల్ ద కంపెనీస్, ఆల్ టాప్ కంపెనీస్ ఇంటర్వ్యూస్. మనకు 400 కంపెనీస్ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ మనకు విజిట్ అయినాయి అనమాట. 400 కంపెనీస్ మనకు విజిట్ అయినాయి. ఎందుకు? క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్కు. దాంట్లో 1400 స్టూడెంట్స్ గాట్ ది ఆఫర్స్. 1400 స్టూడెంట్స్ గాట్ ది ఆఫర్ అండ్ ది యావరేజ్ ప్యాకేజ్, బిలో యావరేజ్ ప్యాకేజ్ ఇస్ 6 lakhs. అండ్ ది మిడిల్ క్లాస్ మేబీ 18 lakhs to 20 lakhs వచ్చేసి మనకు హైయెస్ట్ వచ్చేసి మనకు నేషనలీ అంటే ఇండియాలో 30 lakhs ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు గ్లోబలీ ఇట్ ఈస్ 47 lakhs ఉంది.
అంటే మనము కంపెనీస్తో పాటు ఎంఓయూస్ అన్నది సైన్ చేసుకుంటాం. ఎవ్రీ డే యూ విజిట్ ద క్యాంపస్లో యుల్ ఫైండ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద క్యాంపస్. అటు సైడ్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇటు సైడ్ హ్యాకథాన్ కావచ్చు, అంటే పిల్లలు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వీ ఇన్వాల్వ్ దమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ. మా అనాద్యంత అని ఇంకొకటి ఈవెంట్ చేస్తాము, అనాద్యంత అని, వేర్ టీచర్స్ విల్ బి అ మానిటర్స్, గైడర్స్ అంతే వాళ్ళకి. రెస్ట్ ఆల్ ద వర్క్ ఈస్ డన్ బై ది స్టూడెంట్స్. అంటే వాళ్ళకి ఇంత ఫండ్ అని ఇచ్చేసి యూ గైస్ హ్యావ్ టు డూ ది వండర్ఫుల్ ఈవెంట్ అన్నప్పుడు వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఎంత డబ్బులు దేంట్లో నన్ను ఖర్చు పెట్టాలన్నది మైండ్ సెట్ అనేది అక్కడ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అంటే యూ స్టార్ట్ వర్కింగ్ యాజ్ అ ఈవెంట్ మేనేజర్స్ ఫ్రమ్ ద బిగినింగ్. యూ అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్స్ అని. సో ప్లేస్మెంట్స్ ఇస్ నాట్ ఏ దిస్ వన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ క్యాంపస్, దట్ ఇన్ ఇండస్ట్రీ. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ లేదంటే ఈ కోర్సెస్ కానీ పక్కన పెడితే చాలా మందికి కావాల్సింది ఎంజాయ్మెంట్. సో స్పోర్ట్స్ గురించి, కల్చరల్ ఈవెంట్స్ గురించి, లేదంటే నార్మల్ ఇయర్లీ వన్స్ చేస్తున్న ఈవెంట్స్ గురించి ఏం చెప్తారు మీరు? మనకు ఎన్ఎస్ఎస్ నుంచి పట్టి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, దెన్ స్పోర్ట్స్ క్లబ్స్, క్లబ్ యాక్టివిటీస్ అని ఉంటాయి. ఇప్పుడు మ్యూజిక్ కావచ్చు, అటు సైడ్ మనకి స్పోర్ట్స్ క్లబ్ కావచ్చు, ఇంకా డాన్స్ కావచ్చు. సో ఇట్లా మీరు చూసుకుంటే వెళ్తే వీ హ్యావ్ అ డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్స్కే సపరేట్ మనకు క్లబ్స్ అన్నది ఉన్నది. ప్రతి ఒక్కొక్క ఈ క్లబ్ కూడా ఒక్కొక్క ప్రొఫెసర్స్ మనకు కోఆర్డినేటర్స్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఏదో అప్కమింగ్ ఈవెంట్ ఒకటి ఉంది, అనాద్యంత అని చెప్పాను, ద మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్ అనమాట ప్రతి సంవత్సరం మనకు. ఇట్లాంటి ఈవెంట్స్కు మనము ముందు నుంచే పిల్లల్ని తయారు చేస్తుంటాం అనమాట. సంథింగ్ ఈస్ కమింగ్ ఫర్దర్ విత్ ఇన్ 1-2 monthsలో మనకు ఏదో ఈవెంట్ వస్తుంది అంటే దే షుడ్ బి రెడీ. ఆల్ ది డిఫరెంట్ క్లబ్స్ విల్ బి యాక్టివేటెడ్. అట్ ద సేమ్ టైమ్ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ దేర్ కరిక్యులమ్ ఆల్సో. అంటే ఓన్లీ నేను కాలేజ్కి వస్తున్నా, నేను ఆడి పాడి నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానంటే యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ NDU, Nitte Deemed to be University. Simultaneously you should have a curriculum, then industry, IDC, industry design certification courses. Along with that you have entertainment also. అంటే అన్ని మిక్స్చర్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట పిల్లలకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేష్ గారు, చాలా ఇండెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు కదా స్టూడెంట్స్? ఖచ్చితంగా మమ్మల్ని ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఖచ్చితంగా డాక్టర్ వేణుగోపాల్ సార్ని కూడా కలవచ్చు, మాట్లాడచ్చు ఫర్ కెరియర్. ఎందుకంటే ఐ హావ్ సీన్ ద పర్సన్, హీ ఈజ్ మానిటరింగ్ అండ్ కౌన్సిలింగ్ పీపుల్ from the selections until the person gets placement. There is a gap. ఆ గ్యాప్ అన్నది Edu9 అన్నది ఫిల్ చేస్తూ ఉంది. విజన్ ఇన్నోవేషన్, జోష్ ఇన్నోవేషన్స్ ఫిల్ చేస్తూ వస్తుంది. గుడ్ టు సీ దట్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో MBA MCAకి సంబంధించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.